వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి వారి క్షేత్రంలో ఉన్నాం. ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. ఇవళ అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ. ఏడు జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల వేణుగా మనసున నిండిన నీల మేఘశ్యామల. గోపికల గుండెలలో గుసగుసలై గోకులాన్ని వెలిగించిన దీపమా. వృందావన వీధులో వేడుకలై వేణు స్వరాలలో విరిసే సౌందర్యమా. నీ నవ్వే నందలాల నిత్యోత్సవం. నీ అడుగే గోపాల బ్రజయాత్రణం. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. కాలింది తీరం కంఠంలో జారే కామధేడు వరముల నీవే దివ్యమా. శ్రీ నమో నారాయణాయ నమః. పిఠాపురం మండలం కాకినాడ జిల్లా వీరవాడ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయం అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏమిటంటే స్వామివారి యొక్క శంఖచక్రాలు అపసవ్యంగా ఉండడం విశేషం. స్వామివారి యొక్క శంఖచక్రాలు ఇటు మార్చి ఉండడం విశేషం. అలాగే స్వామివారి యొక్క అమ్మవార్లు రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామివారి అమ్మవార్లు కూడా స్వామివారి యొక్క ఏకశిలపై ఒకే శిలపై ఉండడం విశేషం. అలాగే స్వామివారికి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఉదయం ప్రాతకాలార్చన బాలభవ నివేదన జరుగుతుంది. మొన్న ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారికి ఉత్తరద్వార దర్శనం జరిగింది. అలాగే స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. సంవత్సరానికి స్వామివారికి 12 ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కూడా స్వామివారికి అర్చనా కార్యక్రమాలు బాలభోగం నివేదన జరుగుతుంది. అలాగే ఈ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా తమ యొక్క అభీష్టాలను నెరవేర్చుకుని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.